అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఉంది, అది అడవిలో ఉండేటువంటి సంపదన మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి అక్కడ ఉండేటువంటి ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం ఈరోజు ప్రకటించింది. ఆదివాసీలను అక్కడి నుంచి తరిమేయటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆదివాసీలకు రక్షణగా ఉన్నటువంటి మావోయిస్టుని వాళ్ళని ఓటకు ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి చర్య ఇది అప్రజాస్వామిక చర్య. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద చేస్తున్న దాడిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీన్ హంట్ దగ్గర నుంచి ఈరోజు కగారు దాకా బోటకప్పు ప్రయోగాలు మొత్తం చేస్తూ ఆదివాసీల మీద ఈరోజు దాడి చేస్తూ ఉంది. ఆదివాసీలకు రక్షణగా ఉండేటువంటి మావోయిస్టుల మీద ఈరోజు దాడి చేస్తూ ఉంది. ఇది అప్రజాస్వామిక చర్య. ఇది నిన్న జరిగినటువంటి బోటకపు ఎన్కౌంటర్ స్పష్టంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి బోటకపు ఎన్కౌంటర్. అక్కడ కేవలం వాళ్ళ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి ఆదివాసీలని మొత్తాన్ని తరిమేసేయాలి. ఆదివాసీలుగా వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాము మేము, మీరు ఈ బోటకపు చర్యలు మొత్తం కూడా, బోటకపు ఎన్కౌంటర్లు, ఈ అప్రజాస్వామిక చర్యలు, ఈ అక్రమ దాడులు మొత్తం కూడా ఆపాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.